మేడం గారు అని నన్నేం పిలవద్దండి సుబ్రహ్మణ్యం గారు. ఏమ్మా? మేడం గారు అనొద్దు, నాకేంటోలా ఉంటుంది అది. అదే అయితే చిన్నపిల్లవే ఆశీర్వచనం. ఆ పదం వద్దు. సరే మనం ప్రారంభించుకుందాం. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, నాది మళ్ళీ ప్రాబ్లం ఇస్తుంది. ఒక్క నిమిషం. యూఎస్బి రావాలి. బాగానే వచ్చింది కదా. ఇది కెమెరా నేను మామూలుగా సెట్టింగ్ రావట్లేదు, వెబ్ కెమెరా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం అమ్మా. రాని రాదు. రివ్యూ చేసుకోండి, 4 రోజులే కదా. నేను ఇప్పుడు 4 రోజుల తర్వాత ఎక్కడో డిస్టర్బ్ అయింది. నేను ఒకసారి అమ్మాయి, నేను ఒక్క నిమిషం మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవుతాను. అలాగేనండి, నేను హోస్ట్ చేస్తాను ముందర. అలాగేనండి, నాకు కెమెరా సెట్ అవ్వలేదు సరిగ్గాను. అలాగేనండి. సరే మళ్ళీ ఎంటర్ అవుతాను. సెట్ అవ్వలేదు. ఏమైందా ఇదా? ఇంకా రాలేదండి. ఇందాక వచ్చింది వస్తుంది. జాయిన్ పార్టిసిపెంట్స్ వస్తుంది. ఇంకో ఆప్షన్ రావాలి. ఇక్కడే ఇంకొంచెం పైకి రావాలండి. అదే అది ఆప్షన్ రావట్లేదు. జస్ట్ ఒకసారి నేను మళ్ళీ హోస్ట్ చేస్తున్నాను. అలాగే చేసుకుంటాను హోస్ట్ అయిపోయింది. అవ్వకపోతే
అక్కడ మీరు ఆ లిస్ట్ వస్తుంది కదా, అక్కడికి రండి, సెట్టింగ్ చూడండి, వీడియో సెట్టింగ్ పైన వెళ్ళండి, వీడియో సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ ఒరిజినల్ రేషియో చూడండి, అక్కడ పైన క్లిక్ చేయండి. ఇంటిగ్రేటెడ్ అవుట్కమ్ కాకుండా ఇంకోటి వస్తుంది, యూపీఐ కెమెరా. అది వస్తే నార్మల్గా వస్తుంది. ఆ కెమెరా ఎక్కడ ఉంది? ఏ కెమెరా అది? ఆ కెమెరా అదే అందుకనే అడిగారు. అదే మార్చలేదు దానికి. ఇక్కడ వస్తుంది ఇక్కడే కూడా. అది 3 రోజులు బట్టి ఎందుకో అలాగే బాధ పెడతాం. బాగానే ఉంది setting. ఇప్పుడు కూర్చోండి, ఇప్పుడు చూడండి. కూర్చోండి. అక్కడ పైన ఏదో ఉంది కదా బాక్స్, ఇంకా ఇంకా మళ్ళీ 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 ఓకే, ఇది కూడా కరెక్ట్ కదా. దాంట్లో ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్లోనే కూర్చుంది కానీ దానికి కనెక్ట్ అవ్వలేదు అంటున్నారా? ఇక్కడ చూడాలి కింద ఈ జూమ్ యూజర్ అని పేరు పెట్టుకున్నారు ఎవరండి? దయచేసి పేరు చెప్తారా? అయితే కదా ఇది కరెక్ట్ అండి, మార్చలేదు. అది కాదు ఇప్పుడే వస్తుందా? ఇప్పుడే నమస్కారం అమ్మా. చూడండి, ఒకసారి ట్రై చేస్తాను. ఇలా వచ్చేయండి, మీ పక్క వచ్చేయండి. ఇది ఇందాక దూరం జరిగింది. ఓకే, ప్రారంభిద్దామా? ట్రై చేస్తాను, స్క్రీన్ మీద చూపించి ట్రై చేద్దాం. టైం అయిపోతుంది. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? లాస్ట్ వీక్ ఇలాగే వచ్చింది. సాయంకాలం శ్రీను వస్తే దాన్ని కరెక్ట్ చేయండి. అదేం లేదు, మొత్తం లూజ్ వేవ్స్ ఏమైనా ఉంటే టైట్ చేయడం అంతకని. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వచ్చింది. ఇంకా ఉంచేయండి గురుగారు, మళ్ళీ కలకద్దు. ఇప్పుడు వచ్చిందమ్మా, వస్తే సెట్ అయింది అంతే. ఓకే గురుగారు కెమెరా అడ్జస్ట్ చేసి ఒక్క నిమిషం అమ్మా. కెమెరా కొంచెం ఒక్క సెకండ్. అది కరెక్ట్, అది పొజిషన్. కొంచెం కిందకి చెప్పండి, కిందకి దిగారు. కొంచెం కిందకి మీరు ఇలా చెప్పండి, పైకి లేపండి, ఎలక్కలు పైకి లేపండి. సార్ కరెక్ట్, అంతే అంతే.
ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ. నువ్వు ఎక్కడ అసలు పార్టిసిపెంట్స్ కనిపించట్లేదు. ఆగు. ఇక్కడ కనిపిస్తుంది. పేజీ నెంబర్ 80 అండి. వస్తున్నాను, ప్రార్థన చేసి. ఒక్క సెకండ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్మోతిభిः సేదసాదనం. నువ్వు రికార్డింగ్ పెట్టావమ్మా? పెట్టండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానోపసుష్టుతైతు అయం ముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवी. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः
యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం భగవద్గీతలో 2వ అధ్యాయంలో మొదట్లోనే ఉన్నానని చెప్పుకోవాలి. అందులో వచ్చిన దాంట్లో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయానికి అనుగుణంగా ఉండేటటువంటి 2 వేద మంత్రాలను కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పినట్టుగా మనకి శంకరులు తెలియజేశారు. అది 2వ మంత్రం ఏంటంటే నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని వేదవాక్యాన్ని, ఇది మనకి కఠోపనిషత్తులో వచ్చేటటువంటి వాక్యం, ఇది చిన్న మార్పులతో ఉంటుంది. దాన్ని ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకా తర్వాత ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇదండి 21వ శ్లోకం. మనం కిందటి వారం చెప్పుకుంటున్నాం. అందరూ ఒక్కసారి మీలో మీరు అన్మ్యూట్ చేయకండి, మీలో మీరు చదువుకుంటాను. నేను చెప్తుంటాను, నేను చదివాక ఒకసారి మీరు మరి 2సారి చెప్తాను. వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం. ఇప్పుడు మీరు చెప్పుకోండి. వేద వేద అవినాశినం అవినాశం నిత్యం 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 యః యః ఏనం వేనం అవ్యయం కథం సహ పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. ఇది పదవిభాగం. ఇందులో మనం అసలు శ్లోకానికి భాష్యం చదివాం. అంటే ఏంటంటే ఎవరైతే ఈ శరీరం లోపల నశించేటటువంటి శరీరంలో నశించని రూపంలో ఉండే ఆత్మల గురించి తెలుసుకుంటాడో వాడు చంపడం అనే మాట ఏముంది, చచ్చిపోతున్నాను అనే మాట ఎక్కడుంది? చంపుతున్నాను అనేటటువంటి మాటని అంటూ ఉంటారు, చచ్చిపోతున్నాను మాటని అంటూ ఉంటారు. అక్కడ ఆ మాట చెప్తారు ఆయన. ఈ ఒక్క వాక్యం చెప్పుకుందామండి, పాతది. వేద అంటే విజానాతి అవినాశనం అంత్యభావ వికారరహితం. మనం భావాలు మొత్తం షడ్భావ వికారాలు చెప్పుకున్నాం మామూలుగా దేహానికి. జాయతే, అస్థి, పరిణమతే, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. వర్ధతే, అపక్షీయతి, నశితి, మొత్తం 6 రకాలు చెప్పాం. ఆ కాగితం దగ్గర పెట్టుకోండి. అంచేతంటే కిందటి వారం చెప్పినటువంటి ఆ శ్లోకం వరుస మళ్ళీ ఇక్కడ రిఫరెన్స్ వస్తుంది. అంత్యభావ వికారము 6వది ఏమిటి? వినశ్యతి అని చెప్పుకున్నాం, నశించుట. అది లేదు ఈ ఆత్మగా మొట్టమొదటిది అని ఎవరైతే తెలుసుకున్నారో. నిత్యం, నిత్యం అనేటువంటి దానికి అర్థం ఏం చెప్పారు అంటే ఎప్పుడు నాశనం కాదు అంటే నిత్యం అనుకోండి, కాదు. ఆ మాటకు అర్థం వేరు, ఈ మాటకు అర్థం వేరుగా చెప్పారు. నిత్యం విపరిణామరహితం. అక్కడ పరిణమతే అని మాట రాసుకుని చూడండి, అది ఎన్నోది? అది 4వది అనుకుంటాను, అంతేనమ్మా? పరిణామం, విపరిణామ, అవునండి. పరిణమతే పరిణామితే 3వదండి. 3వది. అంటే 4వది మొట్టమొదటి జాయతే, అస్థి, పరిణమతే, వర్ధతే, వర్ధతే, అపక్షీయతి, అపక్షిణతే, వినశ్యతే. 3వది. ఇక్కడ 3వ లక్షణం కూడా లేదు. మొత్తం ఉన్నటువంటి 6 లక్షణాలు కూడా ఈ శ్లోకంలో చెప్పి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావానికి అన్వయం చేశారు ఆయన. యహ వేద ఇది, ఎవరైతే ఈ 6వ లక్షణం లేదో, 3వ లక్షణం లేదు అని ఆత్మకి అని ఎవరైతే తెలుసుకుంటారో, ఏవం, అది ఎక్కడ? ఏనం పూర్వేణ మంత్రేణ ఉక్త లక్షణం. పూర్వ శ్లోకంలో చెప్పింది. పూర్వ శ్లోకం అంటే మంత్రం, వేద మంత్రం. అది ఉక్త లక్షణం అయితే అజం, జన్మరహితం అనే మాటకి ఏమొస్తుందండి? జన్మరహితం అంటే జాయతే అనే లక్షణం అది లేదు, 1వ లక్షణం కూడా లేదు. అవ్యయం, అపక్షయరహితం, ఇది 5వ లక్షణం లేదు.
చూసుకోండి అండి, వరుసగా ఒక్కొక్క పదం అక్కడ ఇచ్చిన వాళ్ళ 6 భావాలకి మనకి యాస్క మహర్షి మనకి నిరుక్తంలో ఇచ్చినటువంటి 6 భావాలు. దేహానికి ఉండి ఏ జీవికైనా దేహానికి ఉండి 6 లక్షణాలు. 6 లక్షణాలు కూడా ఇక్కడ ఏమేమి వర్తించవు ఆత్మకి అని ఈ రకంగా ఎవరైతే విహ వేద ఇక్కడ వస్తుంది వేద, ఎవరైతే యహ విజానాతి ఎవరు తెలుసుకుంటాడో, కథం కేన ప్రకారేణ సహా విద్వాన్ పురుష, ఆ తెలిసినటువంటి వాడు. తెలియడం అంటే థియరిటికల్ నాలెడ్జ్ కాదు, అనుభూతిపూర్వకమైనటువంటి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు అతను విద్వాన్ పురుష అధికృత, అంటే ఈ రకంగా అధికారము సంపాదించినవాడు, అంటే ఆ విద్య మీద ఆత్మజ్ఞానమును పొందినవాడు అతను హంతి హననక్రియాం కరోతి. కథం అంటే ఇక్కడ కథం ముందర చూడండి, కేన ఏ రకంగా అతను చంపుతాడు. ఆత్మకి అది అవిక్రీయత్వం, అది మార్పు లేనటువంటిది, అది చంపుడు అనే పని చేయదు, ఏ పనికి సంబంధం లేదు అది. అంచేత కథం ఆ కథం అనే మాట ముందర ఇక్కడ అన్వయించుకోవాలి. కథం హంతి హననక్రియాం కథం కరోతి, చంపుట అనే పనిని ఎలా చేస్తుంది. వా లేక అదర్వైజ్ ఘాతయతి హంతారం ప్రయోజయతి, ఎలాగ ఇంకొకరిని చంపింపజేస్తుంది, ఇంకొకరిని ఏమైనా ప్రేరేపణ చేసి ఒరే నువ్వు చంపరా. ఘాతయతి చంపించుట, అది మాత్రం ఎలా చేస్తుంది అది అంటే అర్థం ఏంటంటే నా కథంచిత్ హంతి, ఏ రకంగానూ తాను చంపదు. నా కథంచిత్ కంచిత్ ఘాతయతి, ఏ విధముగాను కూడా ఇంకొకరిని ఎవరిని కూడా ఘాతయతి చంపింపజేయదు, ప్రేరేపణ చేయదు. ఇది ఉభయత్ర ఆక్షేప ఏవార్థ, ఇది ఆక్షేపం అయినటువంటి ఒక రకమైనటువంటి వాక్య ప్రయోగంలో ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి వాక్యాన్ని ప్రయోగించాడు. ఎవడయ్యా చంపేవాడు, ఎవడయ్యా చచ్చేవాడు అన్నట్టు మాట అలాంటిది, దాన్ని ఆక్షేపం అంటారు. అంటే అది ప్రశ్న వేస్తుంది, ఎవరు చంపుతున్నారు, క్వశ్చన్ ఆన్సర్ కాదు ఇక్కడ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏమిటంటే చంపేవాడు ఎవడు లేడు, చచ్చిపోయేవాడు ఎవడు లేడు అని అర్థం. అటువంటి ఆ వాక్య ప్రయోగాన్ని ఎవరంటే ఆక్షేపం అంటారు సంస్కృతంలో. ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థ, ఈ వాక్యము ప్రశ్న అర్థ అసంభవాత్, ఈ ప్రశ్నకి అర్థమే లేదు, అది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు, అది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు. ఎవరు చంపుతున్నారు, అర్జునుడు చంపుతున్నాడు, ఎవరు చంపుతున్నాడు, సైన్యాన్ని చంపుతున్నాడు, అలాంటి క్వశ్చన్ కాదు ఇది అని అలా చెప్తూ దాని ప్రశ్నకి అర్థ అసంభవాత్, దాని సమాధానం లేదు. ఇది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి అసలు కథ అంతా కూడా. ఈవేళ ఈ వాక్యాన్ని కొంచెం ఎన్లార్జ్ చేస్తాను చూడండి. హేత్వర్థస్య తుల్యత్వాత్ విదుష సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ అభిప్రేత భగవత హంతేస్తు ఆక్షేప ఉదాహరణార్థత్వేన. ఇక్కడమ్మా ఈవేళ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను, ఈవేళ పాఠం మీకు అర్థమైతే చెప్పండి, అర్థం అవ్వదు. అంత కఠినమైనటువంటి పద్ధతిలో ఇక్కడి నుంచి ఆయన తత్వం, ఆయన తర్కంలో దిగిపోయారు. ఆయన ఇక్కడ ఇంతవరకు చాలా సింపుల్గా వెళ్ళిపోయింది. ప్రతిపదార్థం చెప్పుకున్నాం మనం. ఆ ప్రతిపదార్థంలో కృష్ణ భగవాను ఒక్కొక్క మాటకి ఎంత లోతైనటువంటి భావాలు మనకి తెలిస్తే ఆ పదం మనకు అర్థమైనట్టుగా తీసుకోవాలో ఆ లోతులేవో చూపిస్తారండి. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. వాక్య నిర్మాణం అలాగే ఉంటుంది. అయినా అలాగే కంగారు పడి పారేసి వెళ్ళిపోకండి, అందరూ కూడా ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎంత అర్థమైతే అంత అర్థం అవుతుంది. ఒకసారి చేస్తే అర్థం అవుతుందనుకోండి, ఏం పర్వాలేదు, మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి, 18వ సారి, 50వ సారి చదువుదాం. అర్థమయ్యేదాకా వదిలిపెట్టద్దు. అది కృష్ణ పరమాత్మ మనం నేర్పేటండి. ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాండి ఈవేళ పాఠం. ఆవేళ కింద వరకు ఇంతవరకు అసంభవత చెప్పను, ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పుకుంటామండి. హేత్వర్థస్య తుల్యత్వాత్ విదుష సర్వకర్మ ప్రతిషేధ ఏవ. ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ ఇందులో ఏ విషయం అల్టిమేట్లీ క్రియ ఏమిటి వాడికి ఉన్నాడు ఇంతవరకు, చంపుట లేదా చనిపోవుట. అంటే ఏ బీలు ఇద్దరు ఉన్నారనుకుంటే ఏ అనేవాడు చంపుతున్నాడు, బి అనేవాడు నేను చచ్చిపోతున్నాను అనుకుంటున్నాడు. అది అక్కడ జరిగింది. అంటే ఒకడు కర్త అయ్యాడు, ఇంకోటి కర్మ అయ్యాడు వాక్యంలో, క్రియలో కూడా. ఇప్పుడు ఈ చంపుట లేదా చనిపోవుట అనేటటువంటి ఆ అర్థమునకు అది అసంభవము అని చెబుతున్నారు. దానికి హేతు ఏమిటి, ఎందుచేత చనిపోదు, ఎందుచేత అది చావదు, ఎందుకు చంపదు అంటే ఎందుకు చంపదు, అది ఆత్మ గురించే జరిగిన డిస్కషన్ అంతా ఇక్కడ. ఆత్మ గురించే రండి. ఆత్మ ఎందుకు చంపదు, ఆత్మ ఎందుకు చనిపోదు, ఆ మాట అనడానికి వాడిన పదం హేతు అర్థస్య. ఎందుకంటే అది అవిక్రియం అనే పదం మనం వాడుకున్నామండి. అవిక్రియం, ఏ రకమైనటువంటి మార్పులు, వికారం అంటే మార్పు,
అవిక్రియము, ఏ రకమైనటువంటి మార్పులు లేనటువంటి లక్షణములు కలది అది ఆత్మ. అది చనిపోతే దానికి మార్పు వస్తుంది. మన 6 రకాల దాంట్లోనూ కూడా అపక్షీయతే దానికి వెళ్ళిపోవాలి. రక్తం కారిపోతుంటే. లేదు నా ప్రాణం పోయింది. అప్పుడు ఆఖరిని నశ్యతీలోకి వెళ్ళిపోవాలి. 6వ దానికి వెళ్ళిపోవాలి. 5, 6 లక్షణాలు అవి ఆ 2 లక్షణాలు కూడా వాటికి హేతు ఏమిటంటే అవి ఎందుకు అసంభవం అంటే ఆత్మకి అది అవిక్రియము అనేటటువంటి హేతుని చెప్పడం జరిగిందయ్యా. అయితే వెంటనే పక్కన ఇంకొక మాట వేశారండి. తుల్యత్వాత్, దాంతో సమానం అవడం వల్ల. అంటే అది ఆ 2 పనులు జరుగుతున్నాయి, కళ్ళారా మనకు కనిపిస్తున్నాయి. చంపుతున్నవాడు కనిపిస్తున్నాడు ఈ లౌకికమైన ఈ జక్షుసుకి. పోతున్నటువంటి వాడు ప్రాణం పోతున్నట్టు చూస్తున్నాం మనం. ఈ రెండిటి ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని పనులు కూడా ఈ ఎగ్జాంపుల్ కింద కేటగిరీలోకి వచ్చేస్తాయన్నారు. అంటే వాడు భోజనం చేస్తున్నాడు, ఒకడు వడ్డిస్తున్నారు. అది కూడా అంటే వాడు వడ్డిస్తున్నారు, వాడు భోజనం చేస్తున్నాడు. లేదా వాడు నడుస్తున్నాడు, లేదా కూర్చుంటున్నాడు, పాఠం చెబుతున్నాడు, ఇంకోడు వింటున్నారు. ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా ఈ ఆత్మకి ఏమీ ఇక్కడ అనేక పనులు ఇవన్నీ కూడా. పాఠం చెప్పుట ఒక పని, ఒక కర్మ. వినుట ఇంకొక పని, వడ్డించుట ఒక పని, భోజనం చేయటం ఇంకొక పని. ఇవన్నీ కూడా ఇలాంటి ఎన్ని పనులు మీరు ఊహించుకోగలరో మనం చేసి పొద్దునుంచి తెల్లారి లేచిన అయితే రాత్రి పడుకునేదాకా అన్ని పనులు కూడా ఈ 2 కేటగిరీలోకి వచ్చేస్తాయి కనుక అందుచేత ఆ 2 ఎలాగైతే ఆత్మకి లేవు అని ఇప్పుడు చెప్పడం జరిగిందో మొత్తం అన్ని క్రియలకి కూడా ఆత్మకి ఏమీ సంబంధం లేదు. అది ఎవడికది? ఆ విషయం ఎవరికైతే తెలిసిందో వేద ఏవం వేద, ఎవడు ఈ విధంగా తెలుసుకున్నాడో, ఏమని తెలుసుకున్నాడు? ఆత్మ అవిక్రియము, ఆత్మకి ఏ రకమైన మార్పు లేదు అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడుటండి విద్వాంసుడు అంటేను. ఆ విద్వాన్ అనే పదానికి షష్ఠీ విభక్తి ఏకవచనం విదుష. విదుష అనేది ప్రథమ విభక్తి. రామ అనేది ఏకవచనం. రామ రామో రామ కాదు, ప్రథమ విభక్తి కాదు ఇది. విద్వాన్ అనే శబ్దం మనకి ఎక్కడైతే ప్రారంభమవుతుందో విద్వత్ శబ్దం అంటాం. మీరు శబ్దం మంజరి తీసుకోండి, 65వ పేజీ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఉండదు వెతుక్కోండి, సర్వనామ శబ్దాల్లో వస్తుంది అది. అక్కడ ఉండేటటువంటి ధీమాన్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అక్కడ ఇది 6 మనకి షష్ఠీ భక్తికి ఏకవచనం. అంటే ఆ విద్వాంసుని యొక్క లేక అతనికి కీకు యొక్క లోన్ లోపల అన్నీ వస్తాయి ఇక్కడ. అతనికి సర్వకర్మ ప్రతిషేధ, సమస్త ప్రతిషేధం అంటే నిషేధం, ప్రొహిబిషన్. అన్ని పనులు కూడా నిషేధించబడ్డాయి అతనికి. అంటే ఏ పనులు అతను చెయ్యడు, ఏ పనులు అతను చేయించడు. ఎవరు? ఆత్మజ్ఞాని అని చెప్పి ఇది మాత్రమే మొత్తం భగవద్గీత యొక్క సమ్మరి. ఇది మాత్రం ఏవా సర్వక విదుష ఇది మొత్తం భగవద్గీత యొక్క సమ్మరి ఏమిటో ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇంత మొత్తం 700 శ్లోకాలు ఏం చెప్పాడు ఆయన అర్జునుడికి అంత గందరగోళంలో అక్కడ యుద్ధం అవబోతుంటే? ఈ ఒక్కటే విషయం గుర్తెట్టుకోండి అమ్మా, అండర్లైన్ చేసుకోండి, మీ దగ్గర రాసుకోండి. లేకపోతే విదుష సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ. ఇదే మొత్తం భగవద్గీత యొక్క సమ్మరి విషయము. ప్రకరణం అంటే గ్రంథం, అంటే చెప్పదలుచుకున్నటువంటి వాడికి వినేటటువంటి వాడికి మధ్యలో ఉన్న విషయాన్ని ప్రకరణం అంటారు. ప్రకరణం అంటే ఏంటంటే సామాన్యంగా ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి మ్యూచువల్ రిక్వైర్మెంట్, దాని పేరు ప్రకరణం. ఏమండి? ఇక్కడ చెప్పేటటువంటి వాడికి చెప్పాలనుంది, వినేవాడికి వినాలనుంది, విషయం ఉంటుంది. ఆ విషయాన్ని ఏమంటారంటే ఇక్కడ ప్రకరణం. ఈ చెప్పదలుచున్న విషయం యొక్క అర్థ, దీని యొక్క సమ్మరి ఏమిటంటే అభిప్రేత. ఎవరికి? భగవత, భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మకు అభిప్రేతము, చాలా ప్రియమైనటువంటిది, ఆయన చెప్పదలుచుకున్న విషయం, ద డిజైర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ భగవాన్ కృష్ణ. అది ఏమిటయ్యా? సర్వకర్మ ప్రతిషేధ ఏవా, అది మాత్రమే. ఏవా అంటే ఓన్లీ దట్ మచ్, ఇంకేం కాదు. ఇదండి మొత్తం భగవద్గీత సమ్మరి ఏమిటంటే విదుష అంటే ఆత్మజ్ఞాని, అతనికి ఏ కర్మలతోటి సంబంధము లేదు. ఆత్మకు అంటే ఆత్మజ్ఞానికి అని అర్థం వస్తుంది. అతనికి ఏ సంబంధము లేదు. అది చెప్పుడే భగవంతుడికి చెప్పదలుచుకున్నటువంటి విషయము. ఇక్కడ హంతేస్తు ఆక్షేప. హంతే అంటే హన్ అనేటటువంటి మనకి విభక్తి ఏదైతే క్రియ ఉందో, ధాతు ఉందో, దానికి షష్ఠీ భక్తి హంతే. దానికి హన్ అనేటటువంటి అంటే హంతి, ఘాత ఇది అని ఉన్నాయి కదా, హంతారం. వీటి ఆక్షేప. ఇవన్నీ ఎందుకు చెప్పాడే మరి? 2
ఉదాహరణార్థత్వేన ఎగ్జాంపుల్ కోసం ఆ 2 మాటలు చెప్పాడు అంతే ఆయన. ఈ మాట చెప్పేయచ్చు మొట్టమొదటి శ్లోకంలో 11వ శ్లోకంలో ఆత్మకి ఏ పనితోటి సంబంధం లేదు అని చెప్పచ్చు. కానీ ఉదాహరణ కింద కాంటెక్స్ట్ ఏంటంటే యుద్ధం జరగబోతోంది కనుక అర్జునుడికి అర్థమయ్యేటటువంటి ఒక మెటా లాంగ్వేజ్ చెప్పాలంటే చంపుట చచ్చిపోవుట ఇలాంటి మాటలు వాడుతూ అతను ఉదాహరణ కోసం చెప్పాడు తప్ప ఇక్కడ ఇతను కృష్ణ పరమాత్మ చెప్పదలుచున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ అనేటటువంటి వాడు ఏ పనితోటి సంబంధము లేదు. అదండి, ఇది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా గ్రంథం అర్థమైనా అర్థమైపోయినా ఈ భాష కూడా ఈ పదం అర్థమైనా అర్థమైపోయినా ఇది తెలుసుకోండి. ఇంక ఇక్కడి నుంచి దీని మీదండి 6 పేజీల వ్యాఖ్యానం చేస్తారండి ఆయన ఈ ఒక్క మాటకి. ఆయన చెప్పారు కదా, ఈ మాట ఎవరన్నారు? ఇది శంకరాచార్యులు వారు రాస్తున్నది. కృష్ణ పరమాత్మ ఇలా అనుకుంటున్నాడు శంకరాచార్యులు. ఇప్పుడు శంకరాచార్యులు వారిని ప్రశ్నిస్తారండి ఒక ఆయన. ఏమయ్యో నువ్వు చెప్పింది ఇంకా నేను ఆలోచించాలి, అంగీకారం నాకు కుదరట్లేదంటాడు. అది అలాంటి ప్రశ్న వేసేవాడిని ఏమంటే పూర్వపక్షి అంటారండి లాజిక్లో. తర్కం, ఇక్కడి నుంచి తర్కం ప్రారంభమవుతుందండి. నువ్వేదో అన్నావు కరెక్టే, కానీ నువ్వు అన్నది మాత్రం ఇందులో లోపం కనిపిస్తుంది అని అవతలవాడు ఒకడు అంటాడు. ఓ ఎక్స్ అనేవాడు అడుగుతాడు. అడిగితే అవతల ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, దాని సమాధానం చెప్పుకోవాల్సిన వాడు. ఆయన వై అనుకుందామండి. ఎక్స్ని ఏమంటారంటే పూర్వపక్షి, అంటే ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేవదీస్తాడు, ఒక నెగిటివ్ ఆర్గ్యుమెంట్ లేవదీస్తాడు. దానికి ఆన్సర్ చెప్పుకునేవాడిని ఏమంటారంటే సంస్కృతంలో సిద్ధాంతి అంటారు. అంటే అంతే సిద్ధం సిద్ధాంతం. చివరికి ఆయన రే నువ్వు చెప్పింది తప్పురా, అలా కాదు ఇలాగా, నేను మొట్టమొదటి ఏ మాట అయితే అన్నానో ఆ మాటే అది సరి అయింది, అదే సిద్ధం అవుతుంది, అదే ఫైనల్ అని నిరూపించుకునేటటువంటి మహానుభావుని ఏమంటారంటే సిద్ధాంతి అంటారండి. మామూలు మన పంచాంగాలు రాసేవాడి సిద్ధాంతులు అంటుంటాం, అది కాదండి. సిద్ధాంతం అంటే అంతే సిద్ధం, చివరికి నిలబెట్టుకునేటటువంటి అది సిద్ధం. ఇప్పుడు ఈ మాటలో ఏమిటి అసలు ఇందులో? ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి ఏ కర్మతోటి సంబంధం లేదు అని చెప్పేశాడు కదా. ఇందులో క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు చూడండి, క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ప్రారంభిస్తున్నాడండి. విదుష కం కర్మ అసంభవే హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్. అంటే విదుష, ఇప్పుడు ఏమయ్యా, ఇప్పుడు ఎదురుగా మాట్లాడుతున్నాయి ఎక్స్ వై అనుకోండి, పూర్వపక్షి అడుగుతున్నాడండి. ఆయన చెప్పారు కదా, మరి శంకరాచార్యులు ఇంక అనుకోవద్దు. శంకరాచార్యులు ఒక పూర్వపక్షి ఒక సిద్ధాంతిని ప్రశ్నిస్తున్నాడు. అంటే శంకరాచార్యులు వారు చెప్పదలుచున్న విషయం పైన చెప్పారు. శంకరాచార్యులు వారే ఆయనే పూర్వపక్షి, ఆయనే సిద్ధాంతిను, ఆయనే 2 రకాల ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ చేస్తున్నారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ రేపు పొద్దున ఎవడైనా సమాధానం లేవదీస్తే చెప్పవలసిన సమాధానం ఇది అని. అది మనకి ఆ ప్రశ్న వేయడం కూడా చేత కాదు. ఆ ప్రశ్నలు కూడా ఆయనే వేసుకుని అలాంటి డొంక తిరుగుడు ప్రశ్నలకు మళ్ళీ ఎదుర్కొన్న సమాధానాలు కూడా ఎలా చెప్పాలి? ఏమండి, మనకి రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. వితండవాదం చేసేటటువంటి వాడు ఎలా సమాధానం చెప్పాలి? ఆ వితండవాదంలో కూడా ఆయనే లేవదీస్తారండి. ఆ వితండవాదం చేసేవాడిని పూర్వపక్షి అంటారు. ఇప్పుడు పూర్వపక్షి ప్రారంభిస్తారండి. విదుష కర్మ అసంభవే కం, ఈ కం ఇక్కడ పెట్టుకోండి. విదుష కర్మ అసంభవే కం హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్. ఏమయ్యా, విదుష ఈ ఆత్మజ్ఞానికి కర్మ అసంభవే అంటే కర్మ లేదు అని అంటున్నావు. కర్మ అసంభవం అంటుంటే ఆ మాట అనడానికి ఏదో బలవత్తరమైన కారణం ఏదో ఉండాలి కదయా. హేతు విశేషం, అక్కడ హేత్వర్థస్య అని వాడారు ఇందాక. హేతు కారణం ఉన్నారు, అలా కాదు, మామూలు కారణం కాదు, ఏదో బలవత్తరమైన కారణం ఏదో ఉండాలి. మామూలు ఏదో అనేస్తే సరిపోయి యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నాము, కుదరదు. కం హేతు విశేషం పశ్యన్, ఏ బలవత్తరమైనటువంటి కారణాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మాని ఆక్షిపతి అంటే జ్ఞానికి ఏ కర్మలు ఉండవు అని భగవాన్ కృష్ణ పరమాత్మ అక్కడ అన్నది అని ఇక్కడ ఆయన ఎదురు తిరుగుతున్నాడు. కథం స పురుష ఇతి అని ఇక్కడికి ఓ ప్రశ్న అడిగాడండి. ఇక్కడ ఇతి అనే దగ్గరికి ఆ పూర్వపక్షుడు ఆ శ్లోకం కథం స పురుష, ఎవరే హంతి, ఎవరు చంపేవాడు ఎవరు, చచ్చిపోయేవాడు ఎవరు, ఇలా అన్నాడు కదా. ఆ మాట అన్నాడండి. ఏది బలవత్తరమైన కారణం ఏంటి అని ప్రశ్న వేసాడండి. ఆ వాక్యానికి అర్థం అది. వెంటనే ఇక్కడ సిద్ధాంతి గారు చెప్తున్నారు, చెప్పాను కదయ్యా నీకు ఇందాకను అని అంటున్నారండి. నన్ను ఉక్తయేవ ఆత్మన అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ కారణ విశేష. ఈ వాక్యమే సిద్ధాంతి గారి ప్రశ్న. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదండి. మన యాక్చువల్గా అయితే పేపర్ కోసం చూసుకోవద్దు, అక్కడికి ఆ లైన్ ఆపేసి ఇంకో పేరా క్రియేట్ చేసి ఇది ఇంకో పేరాలో పెట్టుంటే చాలా బాగుంటుందండి అసలు. అంటే ఏంటి, ఆ క్వశ్చన్ ఏది, ఆన్సర్ ఇది.
ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇలాంటి టైపింగ్ చేసేస్తే పేపర్లు వచ్చేస్తే మన క్వశ్చన్ ఎక్కడి దాకా ప్రారంభమైంది తెలియదు, ఆన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇక్కడికండి నన్ను కథం సపురుష ఇది ఇందాక ప్రారంభమైంది, అక్కడి నుంచి ప్రారంభం ఇక్కడి వరకు క్వశ్చన్ అండి. ఎవరిది క్వశ్చన్? పూర్వపక్షి. ఒకసారి ఈ సిద్ధాంతి గారు క్వశ్చన్ ఎదురు క్వశ్చన్ వేస్తుంటాడు పూర్వపక్షిని. ఇక్కడ నన్ను ఉక్తయేవ ఆత్మన అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ కారణ విశేష చెప్పాను కదా నీ హేతు అని, అవిక్రియత్వమే కారణం అని చెప్పాను కదా, అది చెప్తాను. ఉక్తయేవ చెప్పడం అయిపోయింది కదా. ఏమిటి? ఆత్మన అవిక్రియత్వం, ఆత్మకి ఏ రకమైన వికారము లేకపోవుట, మార్పు లేకపోవుట, దాని సహజమైనటువంటి స్వభావం అది. అదే సర్వకర్మ అసంభవ కారణ విశేష. ఇందాక హేతు అన్నాను, ఇప్పుడు అదే హేతు విశేషం కూడానయ్యా. అంటే ఇందాకనే చెప్పేశాను కదా నీకు అని సిద్ధాంతి చెప్తే, అప్పుడు పూర్వపక్షి మళ్ళీ అంటున్నాడు, నిజమే నువ్వు చెప్పావు కరెక్టే, ఇక్కడి నుంచి ఆన్సర్ మళ్ళీ పూర్వపక్షి వాక్యం అండి, గుర్తు రాసుకోండి మీరు ఎక్కడైనా చిన్న ఎక్కడ నోట్స్ ఉంటే, అంటే మీ పుస్తకాలు ఉంటే పెన్సిల్ తోటి మార్క్ చేసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి అది తెలియాలి కదా. సత్యం ఉక్త, నిజమే సత్యం ఉక్త. ఇవాడి మీ సంస్కృతం నేర్చుకున్నారు కదా, ఇవాళ వాక్యాలు చిన్న వాక్యాలు అర్థం. సత్యమే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నతు స కారణ విశేష అన్నాడండి. అది కారణమే కానీ ఏదో బలవత్తర కారణం కాదయ్యా అని ఇతను పూర్వపక్షి దృష్టిలో అవిక్రియత్వం అనేటటువంటి బలవత్తరమే కారణం కాదు అని లేవదీస్తున్నాడండి ఆర్గ్యుమెంట్. కారణ విశేషం అంటే విశేష కారణం, అంటే స్పెషల్ కారణం ఏమిటి, స్పెషల్ రీజన్ ఏమిటి అంటే బలవత్తరైన కారణం అంటుంటాం మన తెలుగులో అయితేను. అదండి, అది ఏమని చెప్పావు? అవిక్రియత్వం కారణం కరెక్టే, అది హేతు. నేను అడిగింది హేతు విశేషం అడిగాను నేను, అది హేతు విశేషం నువ్వు చెప్పలేదయా. ఆ సాధారణ విశేషం, సాధారణ కారణం చెప్పావు. నతు స కారణ విశేష అంటే కారణ విశేష నా అంటే సంస్కృతం చూసుకోండి, అది కారణ విశేషము కాదు. ఎంతేతంటే అని ఇక్కడ తన ఆర్గ్యుమెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడండి. ఎవరు? పూర్వపక్షి. అన్యత్వాత్ విదుష అవిక్రియాత ఆత్మన ఇది. అంటే ఇక్కడ ఇద్దరు వస్తున్నారయ్యా. ఒకడెవడు అంటే ఈ విద్వాంసుడు ఒకడు, తర్వాత ఆత్మ అనేది ఒకటి, రెండు ఉన్నాయి ఇక్కడ. విద్వాంసుడు ఒకడు, ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ విద్వాంసుడు ఆత్మ ఉండొచ్చు, తర్వాత విషయం అందరికీ ఉంటుంది ఆత్మ, ఎవరికి లేదు? ఆత్మ లేనటువంటిది లేదు అసలు విషయంలో. అంచేత అన్యత్వాత విదుష అంటే విద్వాంసుడి ఆత్మజ్ఞానం గుర్తుపెట్టుకోండి. నేను విద్వాంసుడు అన్నా ఆత్మజ్ఞానం ఒకటే, అది ఇక్కడ విద్వాన పదం. అంటే విదుష అన్యత్వాత్, ఈ విద్వాంసుడి కంటే భిన్నంగా ఇంకెవరున్నారు? ఆత్మన అవిక్రియాత్, ఆత్మకి అది ఎటువంటిది అంటే ఏ మార్పు లేనటువంటి ఆత్మ. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు, ఒకటి విద్వాంసుడు, రెండోది ఏ రకమైన మార్పు లేనటువంటి ఆత్మ. ఒప్పుకున్నావు కదా నువ్వు అన్న మాటలే. ఇప్పుడు నేనేమంటానంటేనయ్యా, విద్వాంసుడు అంటే ఏంటి? తెలుసున్నవాడు అని అర్థం. లోకం అందరు విద్వాంసుడు అంటే ఒక విషయం తెలుసున్నవాడు. ఇప్పుడు ఇక్కడ నేను ప్రశ్న చేస్తున్నానయ్యా, నహి అవిక్రియము స్థానం విదితవత కర్మ నసంభవతి ఇది చేత్ అని ఇది వరకు తీసుకో, ఇది చేత్ అని మళ్ళీ పూర్వపక్ష చేసాడండి. ఎదురుకుండా పెద్ద బండరాయి ఉందనుకోండి, రామనగర్ గుండె దగ్గర అక్కడ పెద్ద పెద్ద బండరాలు, మనకి కోకటిపల్లిలో పెద్ద పెద్ద బండరాలు ఉంటాయండి. అది ఏమిటిరా అది పెద్ద బండరాయి అని ఎవరిని అడిగినా కూడా చెప్తాడు. ఏమండి, వీడికి అది బండరాయి అని తెలిసిందండి, రోడ్డు మీద పోయేవాడికి. అది బండరాయి అని తెలిసిన మాత్రానికి వీడికి కర్మ చేసేటటువంటి లక్షణం ఉందా లేదా? బండరాయి అని తెలిసినటువంటి వాడికి గురించి మాట్లాడుతున్నాం మనం. బండరాయిని గురించి తెలిసినటువంటి ఆ బండరాయి పని చేయదు కరెక్టే, కానీ వీడు పని చేస్తాడా చేయడా? ఆ బండరాయిని గురించి దాని తత్వం తెలిసినటువంటి తెలిసిన జ్ఞానం ఎవడైతే ఉన్నాడో, బండరాయి అనే తెలిసినటువంటి జ్ఞానం ఉంటుంటాడు. ఓ క్యూ అనుకుందాం, పి అనుకుందామండి. ఈ పి అనేటువంటి ఎదురుకున్న బండరాయిని తెలుసుకుంది, అది బండరాయిని చెప్తున్నాడు వాడు. ఇప్పుడు క్యూ అనే బండరాయి, దానికి పని పాట ఏం లేదు, అలా పడి ఉంటుంది అలాగా. కానీ పి అనేటువంటి అది బండరాయిని తెలుసు. ఇప్పుడు పి అనేటటువంటి వాడికి వీడికి ఏం పని లేదని ఎలా చెప్తావయ్యా నువ్వు? ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆత్మకి క్రియాత్వం లేదు, ఒప్పుకున్నానయ్యా. నువ్వు చెప్పింది ఏంటి? ఆత్మని గురించి తెలుసున్నటువంటి వాడికి ఏ పని లేదు అంటున్నావయ్యా నువ్వు. అది నా ప్రశ్న. విద్వాన్ అంటే ఏమిటి? తెలుసున్నాడు. ఏమిటి తెలుసున్నాడు? ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు. ఆత్మ అంటే ఏమిటో తెలుసున్నటువంటి వాడు, అనుభూతిపరంగా పొందినట్టు వాడికి ఏ పని ఉండదు అంటున్నావు చూసా. అది నాకు కుదరట్లేదయ్యా. ఓ బండరాయిని చూసినటువంటి వాడికి, బండరాయి అది తెలిసినటువంటి వాడికి వాడు పనులు చేస్తూనే ఉంటాడు కదా. వాడు అన్నం తింటాడు, పరిగెడతాడు, ఏదో కొన్ని కోట్ల పనులు చేస్తూ ఉంటాడు. వాడు పనులు మానేయలేదే.
ఆ బండరాయి పడి ఉంటేను. అలాగే ఆత్మ అనేటటువంటి వస్తువుని తెలిసింది ఒక ఆయనకి, ఎక్స్ అనేటువంటి ఒక పి అనేటువంటి వ్యక్తికి. ఆయనకి పనులు ఏమంటావేంటి నువ్వు? నేను అడిగింది పి గురించి అడుగుతున్నాను, నేను బండరాయి గురించి అడగట్లేదు, ఆత్మ గురించి అడగట్లేదు. ఆ విద్వాంసుల గురించి నేను ప్రశ్నిస్తున్నాను. నేను నువ్వేమని చెప్పు? ఇందాక చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే హేత్వర్థస్య అని ప్రారంభించావు. విద్వాంసుడికి ఏ కర్మ ఉండదు, సర్వకర్మ నిషేధం ఉన్నది అని చెప్పేసావు. అన్ని కర్మలతో సంబంధం. ఇప్పుడు నా ప్రశ్న అదే అయ్యా, ఏమండి అని అక్కడికి అలా పూర్వపక్షి అలా అడ్డంగా లేవదీశాడు. అంటే అది విడతీశాడు. ఆత్మ వేరు, ఆత్మ గురించి తెలుసున్నటువంటి వాడు వేరు. ఆత్మ మార్పు చెందనిది కావచ్చు, కానీ ఆత్మ గురించి తెలిసినటువంటి వాడి పని లేదని అలా చెప్తావు నువ్వు అని అక్కడికి లేవదీశాడండి. అని అనేప్పటికీ ఇది చేత్, చేత్ అంటే అలా అయితే, అలా అంటే ఏమంటావు నువ్వు అన్నట్టుగా, చేత్ అంటే అయితే, ఇఫ్ అనమాట. ఇఫ్ నా ఆర్గ్యుమెంట్ ప్రకారం అయితే అర్థం ఏంటి? నువ్వు చెప్పింది ఇది కుదరదని. అప్పుడు చేత్ అంటే ఆ క్వశ్చన్ వాడు అడగవుతుంది, అయిపోయింది. ఇప్పుడు మనకి పోలీసులు మాట్లాడుతుంటే ఓవర్ అంటుంటారు సరే, వాళ్ళు మామూలుగా హ్యాండ్ సెట్లో మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే అవతల వాడు మాట్లాడకూడదు. వీడు ఎలా మాట్లాడుతుంటే ఎంతసేపు వినాలి? అయిపోయింది ఓవర్ అంటాడు వీడు. వీడు ఓవర్ అంటే అవతలాడు ఎస్ వాడు కంటిన్యూ చేయొచ్చు. అలాగా ఇక్కడ ఇది చేత్ అనేప్పటికీ ఇక్కడ ఈయన మళ్ళీ ఆన్సర్ చెప్తున్నారు. నా విదుష ఆత్మత్వాత్. నువ్వు చెప్పింది కాదయ్యా. ఇక్కడ నా విదుష ఆత్మత్వాత్ అలా కాదండి. నా తర్వాత కామం ఉందనుకోండి, నా అంటే నువ్వు చెప్పింది కాదు. ఏంది చదయా? విదుష విద్వాంసుడే, అక్కడ ఆత్మజ్ఞానే ఆత్మయ్య, అంతే. ఆత్మజ్ఞానే వాడు ఆత్మ. అంటే అంత బండరాయి లేదు అక్కడ, ఆ? బండరాయి లేదు. ఆయనే బండరాయి, అదే ఆయనే బండరాయి. అదే అంటున్నాను, ఆయనే బండరాయి, ఇంక బండరాయి లేదు అక్కడ. ఇంకా అలాంటి ఇప్పుడు బండరాయి పని లేదన్నావు కదా, ఈయనకి లేదు అని అలా వస్తుందండి. నా విధు నా కామ విధు. ఇంతవరకు చెప్పింది అర్థమవుతుందమ్మా కామాక్షి గారు? చెప్పింది 2 ముక్కలైనా వాక్య నిర్మాణం కూడా కొంచెం గహనంగా ఉంటుంది. నా విదుష ఆత్మత్వాత్ అంటే విద్వాంసుడికి ఆత్మ ఉన్నది కనుక అని అలా తెలుసుకున్నా. అంటే ఆత్మజ్ఞానంతో అతను సంధిభూతులు అయిపోయాడు కనుక. ఇప్పుడు ఆయన ఈ వీడిని ఎవరైతే పి అనుకున్నాం కదండి, తెలుసున్నటువంటి వాడు ఆత్మజ్ఞానం అన్నాం కదా, వాడిని ఆయన చెప్పాలంటే మెడికల్ టెర్మినాలజీ వాడిని డిసెక్ట్ చేస్తున్నాడు, ముక్కలు చేస్తున్నాడండి వాడిని, ఆత్మజ్ఞాన్ని. ఆ పదం ఏమిటో చూద్దాం అసలు. ఏమిటయ్యా విద్వాంసుడు అంటే నీకు ఏదో అంత ఎలర్జీగా ఉంది? అసలు విద్వాంసుడు అంటే ఎవరు తెలుద్దాం, ముందర అది పట్టుకో. విద్వాంసుడు అంటే ఎవరు తెలుద్దాం. నా దేహాది సంఘాతస్య విద్వత్త. ఆయనకు శరీరం ఉంది. శరీరం అంటే ఏమేమిటి అంటే మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉండగా మొత్తం ఏదో కొన్ని లక్షణాలతో ఏర్పడింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కలిసి మొత్తం ఇదంతా కలిసి ఆత్మ అవుతుందన్నాం. ఇప్పుడు దేహాది సంఘాతస్య, ఈ దేహము మొదలైనటువంటి భగవద్గీతలో వస్తుందండి. జీవుడు అంటే ఏంటి అంటే మనకి క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞ విభాగంలో శరీరం అంటే కూడా అక్కడ మళ్ళీ డిసెక్షన్ అంతా జరుగుతుంది. అంటే ఎనాటమీ అంతా జరుగుతుంటుంది అక్కడ. ఆ ఎనాటమీ చేసేవాడు అక్కడ శరీరి అన్నాం. శరీరి అంటే మనం జీవుడు అని చెప్పుకుంటున్నామండి. ఈ జీవుడికి ఏముంది? మనం ముందు చెప్పుకున్నది 2 భాగాలు ఉన్నాయి. మొన్న చెప్పుకున్నామండి, నశించే దాంట్లో నశించని వాడు ఒకడున్నాడు. అదే కదండి మనకి 18వ శ్లోకం 19వ శ్లోకంలో. నశించేది శరీరము, నశించని వాడు లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో ఉన్నటువంటి వాడు జీవుడు. అంటే మనకి ప్రస్తుతం ఈ జీవుడు శరీరము కలవాడు, అంటే శరీరం లోపల ఉంటాడు వాడు. ఇంటి యజమాని ఇల్లు కాదు, వాడు ఓనర్ అది హౌస్. వాడు ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్ ది హౌస్. అతనే ఇల్లు కాదు. అలాగా ఇక్కడ ఈ విద్వాంసుడనే మాట ఏదైతేనే వాడేనో అతని లోపల అతనికి శరీరం ఒకటి ఉంది. శరీరం అంటే ఇంద్రియాలన్నీ ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎట్సెట్రా అవన్నీ కలిసి ఏదైతే ఉంటే దాని అతని సంఘాతం అంటే ఓ మూట. సంఘాతం అంటే కలిసి ఉండేదండి, ఒక కట్ట అండి. సంఘాతం అనే మాటకి అర్థం ఏంటంటే ఒక మూట కట్టేయడం. ఇవన్నీ కలిపితే పెద్ద బండిల్, ఇంగ్లీష్ చెప్పాలంటే. వీటిని ఇదే మన బాడీ. ఏమండి ఈ దేహాది సంఘాతస్య, ఈ దేహము దీనికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? మొట్టమొదటి అడిగారు ఆయన. నేను 2 చెప్తున్నానయ్యా. ఆత్మజ్ఞాని కూడా ఒక శరీరం ఉన్నది, ఆయన లోపల ఆత్మ ఉన్నది. ఈ శరీరంలో ఎవరి శరీరానికైనా జ్ఞానం ఉన్నదా? దేహాది సంఘాతస్య నా విద్వత్. ఈ నా ఇక్కడ పెట్టుకోండి. నా విద్వత్త, దానికి తెలివితేటలు ఉండవు. ఉంటే ప్రాణం పోయిన తర్వాత బాడీ అక్కడే ఉంది కదండి, అది కదలాలి కదా. గాలి పీలుస్తుందా, అన్నం తింటుందా, మంచినీళ్ళు తాగుతుందా, ఏ పని చేయట్లేదు దానికి.
ఏమి తెలియదు దానికి ఏం తెలియదు ఆ మాట అండి. దేహాది సంఘాతస్య దేహము మొదలైనటువంటి వాటితో ఏర్పడినటువంటి ఈ మూట ఏదైతే ఉందో దీనికి తెలివితేటలు లేవు నా విద్వత్త. మరి శరీరం అంటే ఇందాక శరీరం అనే మాట 2 భాగాలు. A+B ఈజ్ ది మొత్తం జీవి అంటున్నామండి. మనకు కనిపిస్తున్నటువంటి వాడు విద్వాంసుడు ఉన్నప్పుడు ఏకి లక్షణాలు లేవయ్యా. ఇంకెవరికున్నట్టు A+B = 5 అన్నామంటే A = 0 అంటే B = 5 అవుతుందండి. అలాగా అతః పారిశేష్యాత్ పరిశేష న్యాయం. పరిశేష న్యాయం అంటే మిగిలిపోయిన దాని న్యాయం అండి. ఇది మామూలు చాలా క్రూడ్ ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటారు. ఒక రాజుగారు ఈ పరిశేష న్యాయానికి ఉదాహరణ అందరూ చెప్పి ఇదేనండి పండితులు. ఒక రాజుగారు 2 భార్యలు. రెండో భార్య అందగత్తె అన్నారండి. అంటే మొదటి ఆవిడ ఏమిటి? అంత అందగత్తె కాదు అని అర్థం. అంతే కదా, 2 భార్యలు, 3 భార్యలు కాదు, దశరథుడు కాదు, 2 భార్యలు. రెండోది ఆవిడ అందగత్తె. అంటే మొదటి ఆవిడ అంత అందగత్తె కాదు అని చెప్పండి. దాన్ని ఏమంటారంటే మిగిలిపోయిన రిమైనింగ్ పార్ట్ దాన్ని పరిశేషం అంటారు. అతః పారిశేష్యాత్ అంచేత మిగిలి బాడీలో ఏమన్నా ఇక్కడ బాడీ ప్లస్ ఆత్మ ఉంది. ఇక్కడ బాడీ దానికి విద్వత్తు లేదు. ఇంక దేనికి ఉందయ్యా? ఆ ఆత్మకే ఉందంతే. పరిశేష న్యాయం వల్ల అతః పారిశేష్యాత్ అసంహత ఆత్మ విద్వాన్ అవిక్రియ ఇది. అంటే అసంహత ఈ శరీరంతో సంబంధము లేనటువంటిది ఆత్మ. సంహతము అంటే దీంతో కలిసి ఉండనటువంటిది, డిస్జాయింట్గా ఉండేటటువంటి, జాయింట్ లేనటువంటిది, ఏ రకమైనటువంటి జాయింట్ లేనటువంటిది, విడిగా ఉండేటటువంటి, శరీరంతో సంబంధం లేనటువంటిది. అసంహత అటువంటి శరీరంతో ఏ రకమైన సంబంధము లేనటువంటి ఆత్మ. ఆ ఆత్మ ఏదైతే ఉందో అదయ్యా విద్వాన్ అంటేను. అంతేదేమి దేహంతో కూడా కాదు అని చెప్పి, అది ఎటువంటిది చెప్పే నీకు? ఆ ఆత్మ అది విద్వాన్, అది తెలుసున్నటువంటిది, అది జ్ఞానము, అవిక్రియ అదయ్యా నేను చెప్పినటువంటిది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది దాని ఏ రకమైన మార్పులు లేదు. ఇది అంటే చివరికి ఎవరికంటే ఇప్పుడు మార్పు ఎవరికి ఉంది? దేహానికి ఉంది తప్ప ఆత్మకి లేదు. అందుచేత అయితే విద్వాంసులు ఎవరంటే బాడీ కాదు, లోపల ఉన్న ఆత్మ అని తేల్చానుగా. ఇది తస్య విదుష. అందుచేత తస్య విదుష కర్మ అసంభవాత్. ఆ విద్వాన్ అంటే ఇప్పుడు ఏమని చెప్పారు? ఆత్మ అని చెప్పేశారు. విద్వాన్ ఎవరయ్యా? ఆత్మ = విద్వాన్. అంటే ఆత్మకి ఇక్కడ ఏ రకమైన మార్పు లేదని చెప్పారు కనుక ఇక్కడ విద్వాంసుడు కూడా ఏ రకమైన మార్పు లేదు. విద్వాన్ అంటే ఆత్మను గుర్తెట్టుకోండి, దేహంతో సంబంధం లేనటువంటి ఆత్మ. విదుష కర్మ అసంభవాత్ అంటే ఆత్మకి ఏ రకమైన కర్మతోటి ప్రమేయం లేదు కనుక ఇక్కడ ఆత్మజ్ఞానికి కూడా ఏ రకమైన కర్మతోటి సంబంధం లేదు. ఇది ఆక్షేప యుక్త. అంటే కృష్ణ పరమాత్మ ఒక రకమైన దెప్పి పొడుస్తున్నట్టుగా మాట్లాడాడు. కథం స పురుష ఇది, ఎలా ఆ మనిషి ఎలా చంపుతాడయ్యా అసలు? ఆ మనిషి ఎలా వాడు ఇంకోడేమో అలా చచ్చిపోతున్నాడని ఎలా అనుకుంటాడయ్యా వాడు అని అక్కడ దెప్పుపుడు మాటలా కనిపిస్తున్న వాక్య ప్రయోగం ఏది దాని ఆక్షేపం అన్నామో అని ఆ మాట ఏదైతే ఉందో అది యుక్త సరిగ్గానే అన్నాడయ్యా కృష్ణ పరమాత్మ. ఏం చేత? ఆయన ఆత్మను దృష్టిలో పెట్టుకుని అన్నాడు కనుక. అంటే విద్వాన్ అంటే ఆత్మను అర్థం తీసుకో. ఆ మాటకి ఇంత కారణాలు చెప్పొచ్చారు కనుక అంచేత ఇది అని చెప్పి ఇక్కడ ఎక్కడ పొరపాటు అవుతుందయ్యా? మరి నేను విద్వాంసుడు అంటే ఎదురుకుండా కనిపిస్తున్నాను, విద్వాంసుడు అంటున్నాం. ఓ పండితుడిని శాలో వేసి కూర్చుంటాను. ఇక్కడ చెప్తానయ్యా, 2 మాటలు విను. మనకి 2 పొరపాట్లు జరుగుతున్నాయి. ఆ 2 పొరపాట్ల వల్ల మనం ఈ దేహాన్ని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎన్ని రకాలుగా, దేహం కాకపోయినా సరే ఇంకోటి పొరపాటు ఎలా ఆ 2 చెప్తున్నాండి. యథా బుద్ధ్యాది ఆహితస్య శబ్దాద్యర్థస్య అవిక్రియ ఏవ సన్ బుద్ధి వృత్తి అవివేక విజ్ఞానేన. ఇక్కడ వృత్తి అవివేక అంటే విడతీస్తే వృత్తి అవివేక విజ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. ఏవమేవ ఆత్మానాత్మ వివేక జ్ఞానేన బుద్ధివృత్యా విద్యయా అసత్యరూపయా ఏవ పరమార్థతః అవిక్రయః ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిది మనలో మనకి భ్రాంతిని కల్పించేటటువంటి ఒక లక్షణం లోపల ప్రవేశించి స్థిరంగా చోటేసి కూర్చుంది. అది కుర్చీ వేసి కూర్చుంది. అది దానికి ఇప్పుడు బయట ఏదో సౌండ్ వచ్చిందండి, ఎవరో మీరు మాట్లాడుతున్నారు, నాయిస్ వచ్చింది, వెంటనే బుద్ధి గ్రహిస్తోంది. అది ఇక్కడ ఏం చెప్తున్నామంటే అది ఎవరు వచ్చింది? మీరు చేశారు, ఏమంటే సపోర్ట్ చేయకండి అంటుంటాం.
చప్పుడు చేయండి అంటే మీరు పేరు ఎక్స్పైర్ పెట్టి చేసి చెప్పేస్తున్నాం. ఏమంటే ఏంటో మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, ఇలా రకరకాలు చెబుతున్నాం మిమ్మల్ని ఉద్దేశించి అనుకోండి. అది బయట ఏదో పెద్ద తప్పుడు అయింది, బాంబు పేరింది. వెంటనే అది ఎవరు గ్రహించారు? అది చెవిలోకి వచ్చింది. అల్టిమేట్లీ ఎవరు గ్రహించారు అంటే బుద్ధి తీసుకుందండి. దానికి ఎనర్జీ ఉంది కనుక, దానికి బ్యాటరీ సపోర్ట్ ఉంది. అది బుద్ధి గ్రహించి అది లోపలికి పట్టుకొస్తే మనం ఏమంటున్నామంటే ఆత్మ గ్రహించింది అంటున్నామండి. ఆత్మ ఆ శబ్దాన్ని వింది అంటున్నాం. ఆత్మ శబ్దాన్ని వినలేదు, ఆత్మ శబ్దాన్ని తయారు చేయలేదు. ఇక్కడ ఏమిటి జరిగిందయా? ఆ బుద్ధి పట్టుకొచ్చినటువంటి ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని మన అవివేకం చేత, అంటే బుద్ధికి ఆత్మకి భేదమును గమనించలేకపోవటం వలన బుద్ధి పట్టుకొచ్చినటువంటి విషయాన్ని ఆత్మ పట్టుకొచ్చింది అని చెప్తున్నాం. అదండి ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, యథ బుద్ధియాది ఆహితస్య, బుద్ధి మొదలైనటువంటి, అంటే మన కన్ను చూసింది, ఓ స్వీట్ షాప్కి వెళ్ళి బయట రోడ్డు మీద పెడుతున్నాం, స్వీట్ షాప్ చూసింది, టక్కుని కన్ను కాస్త నోరు ఊరింది. అంటే అక్కడ ఎలా వెళ్ళిందంటే లోపల ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే, కన్ను చూసిన విషయాన్ని బ్రెయిన్లో ఇమేజ్ పోస్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మన మైండ్ ఇంటలెక్ట్ అది అనలైజ్ చేసి, అరే తినగలుగుతా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, నోటికి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే నోరు ఊరడం ప్రారంభమైపోయింది. అది జరిగింది ఏంటంటే అక్కడ బుద్ధి మొదలైనటువంటి వాటి చేత తీసుకురాబడినటువంటి ఒక సంకేతం. ఇక్కడ బుద్ధి ఎలాంటివి? శబ్ద ఆది, శబ్దము మొదలైనటువంటివి. అంటే కన్ను చూస్తే ఏమో దృశ్యాన్ని తీసుకొస్తుంది, చెవులు చూస్తే ఏమో శబ్దాన్ని గ్రహిస్తాయి, చర్మం అయితే స్పర్శ ద్వారా వస్తాయి. ఇలా ఈ రకరకాల విషయ జ్ఞానములు మనం ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి. రకరకాల విషయాలు ఏవైతే ఉంటాయో పంచేంద్రియాలకి సంబంధించినటువంటి, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయములు ఏమున్నాయో ఆ విషయములకు స్పందించేటటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియములు, వాటికి వెనకాల అధిష్టానంగా ఉండేటువంటి బుద్ధి ఏదైతే చివరికి బుద్ధి దగ్గరికి మిగతా ఈ ఇంద్రియములన్నీ తీసుకురాగా అది ఏమనుకుంటున్నామంటే అసలు ఆత్మ అవిక్రియమే, దానికి ఏం సంబంధం లేదు. బుద్ధ్యాది అర్థస్య అవిక్రియ ఏవ సన్ అంచేత అవిక్రియ ఆత్మ కల్ప్యతే. దాన్ని ఈ పట్టుకొచ్చినటువంటి విషయానికి కారణం ఎవరయ్యా? ఆత్మ కల్ప్యతే. ఆత్మని భావించడం, పొరపాటు. కల్పన అంటే ఏంటంటే ఊహిస్తారు. ఎలాగా? ఆత్మ ఎటువంటిది అసలు నిజంగా? అవిక్రియ ఏవ సన్, దానికి ఏ రకమైన మార్పు లేదు, దానికి గోళతో సంబంధం లేదు. దానికి ఈ గోళతో ఏ వస్తువును చూసావు, ఏ శబ్దాన్ని విన్నావు, దాంతో ప్రమేయం లేదు దానికి. అయినా అటువంటి అటువంటి ఏ రకమైన మార్పులు లేనటువంటిది అయినా కానీ మరి ఎందుకు జరుగుతుందా ఇక్కడ? ఎవరయ్యా ఈ ఊహ చేస్తున్నది, ఈ భ్రాంతి కల్పిస్తున్నది? కల్పితే అంటే భ్రాంతి కల్పిస్తుంది ఎవరయ్యా అంటే అవిద్యయా. లోపల అవిద్య, ఒక అజ్ఞానం ఒకటి ఉంది. అది ఎలాంటిదయ్యా? దేని సహాయంతో చేస్తుంది? బుద్ధి వృత్తి అవివేక విజ్ఞానేనా. వివేకము అవివేకము అనే రెండు మాటకి తేడా ఏమిటండి? వివేకము అంటే ఈ వస్తువు ఇది, రెండు కలిసిపోయినటువంటి రెండింటిని విడివిడిగా చూడగలిగి ఉండడం, అది వివేకం. ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది నీతి, అది అవినీతి అని ఒక మంచి, అది చెడు, ఏమండి వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది విలక్షణత్వాన్ని, భేదాలని చూపించి సెపరేట్ చేసేటటువంటి మంచి లక్షణం కనుక ఒకటి కనుక జీవుడికి ఉంటే వాడిని వివేకవంతుడు అంటుంటాం. ఇలాగా ఉండవలసి పోయి తారుమారు అయ్యిట్లో ఉందనుకోండి, మంచివాడిని చెడ్డవాడిగా, చెడ్డవాడిని మంచివాడిగా, మంచి పనిని చెడు పనిగా, చెడు పనిని మంచి పనిగా, ఈ చేసేటటువంటి గందరగోళం చేసేటటువంటి ఏదైతే ఉందో దాన్ని అవివేకం అంటుంటాం. దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, ఆ పక్కని చెబుతూనే ఉన్నారు, ఒరే నువ్వు పాడైపోతున్నావు, చేసిన నిర్ణయం తప్పురా అన్నా సరే వాడు ఏమంటే చెప్తాడండి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం తెలుసునయ్యో, తెలియదు అనుకోకండి, భారతంలో వస్తుందండి శ్లోకం. కాదు నాకు చేద్దామని అనిపించదు కర్మ. జానామి అధర్మం, నాకు అధర్మం కూడా తెలుసు. నచమే నివృత్తి, మానాలు నాకు అనిపించదు. చూడండి ఇంకేం కావాలని, ఇంకా ధర్మం తెలుసుంట చేయాలని అనిపించదుట, అధర్మం ఏదో తెలుసుంట కానీ మానాలు అనిపించట. అనిపిస్తుంది కనీసం వాడికి ఏమిటంటే అక్కడ ఇది ధర్మము అని తెలిసింది వాడికి, ఇది అధర్మం తెలిసింది వాడికి. ఆచరణ భాగం రెండో భాగం. ఇలాగా ఇక్కడ ఏమిటంటే బుద్ధి వృత్తి అవివేక, అంటే వాడి బుద్ధి సరిగ్గా లేదనమాట, అవివేకంతో కూడి ఉంది. అటువంటి అది కారణం దాంతో కూడి ఉన్నటువంటి అవిద్య, ఆ అజ్ఞానం చేత ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. కారణం ఎవరయ్యా అంటే ఆత్మ.
ఈ శబ్దాది కారణం అన్నిటికీ కూడా కారణంగా అంటే శబ్దోత్పత్తి ఇది మాట్లాడుతోంది, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాను, ఆయన ఫలానా ఆయన మాట్లాడుతున్నాను. నా లోపల ఆత్మ ఏమీ మాట్లాడట్లేదండి, శరీరమే మాట్లాడుతోంది. ఈ వాక్యం ప్రకారం మీరు వింటున్నారండి, మీ ఆత్మ ఏమీ వినటం లేదు, దానికి సంబంధం లేదు అసలు. వినడం అనే ప్రక్రియ ఉంటే ఇందాక దానికి కారణం మారిపోతున్నది. అందుచేత ఈ రకంగా దాని ఆత్మని భ్రమిస్తూ ఉంటారు. ఇది ఇదే విధంగా. అయితే ఇంకో పక్కన ఏంటంటే ఇది ఒక రకమైన భావన, ఇది తప్పుడు భావనలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇంకోటి ఏముందంటే ఏవమేవ, అయితే వివేకం అవివేకం వల్ల ఎలా పొరపాట్లు అవుతుందో చూస్తున్నామండి. వివేకం ఉంటే ఏవమేవ, ఇదే విధంగా ఆపోజిట్ సైడు ఆత్మానాత్మ వివేక జ్ఞానేన, ఇది ఆత్మ పదార్థం, ఇది అనాత్మ పదార్థం, ఇది బుద్ధికి సంబంధించిన విషయం, ఇది ఆత్మకు సంబంధించిన విషయం, ఇది మనసుకు సంబంధించి దేనికి దానికి చూసేటువంటి ఆ జ్ఞానం ఉన్నటువంటి అది ఎవరి చేత, అది కూడా బుద్ధి వృత్యా విద్యయ, ఇందాక అవిద్య, ఇది విద్య. ఇది ఏంటిది ఇప్పుడు ఈ విద్య ఎవరికిది? ఆత్మకి ఏం చదువు పాఠం చెప్పక్కర్లేదు, బుద్ధి నేర్చుకుంటుంది. మనం చిన్నప్పటి నుంచి మంచి పాఠాలు చెప్తామండి పిల్లలకి. హరిశ్చంద్రుడి కథ చెప్తాం, శ్రీరామచంద్రుడి కథ చెప్తాం, ధర్మరాజు కథ చెప్తాం, వాడు మంచి బాగుపడుతున్నాడు అనుకుంటాం, అది విద్య అని అన్నాం, దుర్మార్గ విద్య అని అనలేదు. ఆ విద్య కూడా దేని ఎంతవరకు తీసుకుంటే బుద్ధిని మార్చడానికి ప్రయత్నం చేస్తుందండి. అది కూడా బుద్ధి వృత్యా విద్యయ, బుద్ధితోటి ప్రమేయం ఉన్నటువంటి ఆ విద్య చేత అప్పుడు ఏమవుతుందంటే అదే ఇది కూడా అసలు పరమార్థం లోపల ఇదేం కాదయ్యా, ఇది కూడా బుద్ధి లెవెల్లోనే వర్క్ చేస్తుంది. ఈ నాలెడ్జ్ కూడా ఆత్మ లెవెల్లోది కాదు. ఇది బుద్ధి అవిక్రియమా విక్రియమే, దాని మార్పులు చెందుతూ ఉంటుంది. మొట్టమొదటి సబ్జెక్ట్ తెలియనప్పుడు అజ్ఞానం, సబ్జెక్ట్ తెలిసే జ్ఞానం అనుకుంటున్నాం. ఆ జ్ఞానము అజ్ఞానం దేనికి? అది బుద్ధి లెవెల్లోనే, అసలు ఆత్మజ్ఞానం స్థానం కాదు అది. మనకి ఈ విషయం నాకు తెలియలేదు మొదలంటాం, అప్పుడు బాగా అర్థమైందని అంటుంటాం. ఈ తెలిసింది తెలియలేదు అనేటటువంటి మాటలు దేనివి? అది ఆత్మవా బుద్ధివా? బుద్ధి లెవెల్లోనే, లోయర్ లెవెల్లోనే. అది కూడా ఎటువంటిది? ఎప్పుడు బుద్ధి లెవెల్లో అయిందో అది కూడా అసత్య రూప, అది ఫైనల్ కాదయ్యా, అది సత్యరూపం కాదు. ఇటువంటి అసత్య రూపయా విద్యయా. ఇప్పుడు ఈ విద్యని మనం చెప్పిన విద్యలనే మన లౌకికమైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇలా ఉండగా దాని చేత మనం భ్రాంతులు పడుతుంటాం. అయితే పరమార్థత, అయితే ఇవన్నీ కాకుండా అసలు ఏదయ్యా, అసలు పరమార్థం ఏమిటి? ధ్యానంలో వెళ్ళిపోయి, సమాధి స్థితిలో వెళ్ళిపోయి మహానుభావులు మహర్షులందరూ కూడా ఏదైతే వాడు అమ్మవారిని వాడు సమాధి స్థితిలో దర్శనం చేసుకోగలిగారు, లేదా పరమాత్మను దర్శనం చేసుకోగలిగారు, అప్పుడు ఈ కర్మేంద్రియాలు పనిచేయట్లేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదు, మనస్సు పనిచేయట్లేదు, బుద్ధి కూడా పనిచేయట్లేదు, కానీ వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. ఆ స్థాయిని ఏమిటంటే దాన్ని పరమార్థత అంటారండి. పారమార్థిక సత్యం. ఇందాక చెప్పినమో మనం వ్యావహారిక సత్యం. ఇప్పుడు పారమార్థిక సత్యంలో ఏమిటి? ఆత్మ అది అవిక్రియ, దాని మార్పులు లేవయ్యా. అలాంటి ఆత్మ విద్వాన్ ఏ రకమైనటువంటి మార్పులు లేకుండా పారమార్థికమైనటువంటి సత్యాన్ని బోధించేటటువంటి స్థాయి ఉందో దాన్ని, అదే ఆత్మ, దాన్నే విద్వాన్ అని అంటారయ్యా. అని చెప్పి విదుష కర్మ అసంభవ వచనాత్, అంచేత ఆ విద్వాంసుడికి అంటే ఆ ఆత్మకి, అది గుర్తుపెట్టుకోండి, కర్మ అసంభవ వచనాత్, కర్మలు లేవు అనేటటువంటి వాటి వల్ల యాని కర్మాని. అయితే ఇప్పుడు శాస్త్రంలో నువ్వు వేదం చదువుకో, రోజు సాయంకాలం గుడిలోకి వెళ్ళు, లేదా సంధ్యావందనం చేస్తూ ఉండు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉండు, పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండు, ఇవన్నీ కర్మలు బోధిస్తున్నాం. ఇవి ఎవరికి అని ప్రశ్నించారండి. అంతేదా ఇప్పుడు ఆత్మకమో ఏ కర్మ లేదు, అది స్పష్టంగా చెప్పుకుంటున్నాం. అంటే గుడిలోకి వెళ్ళడం లేదు, గుడిలో మానడం లేదు, దేవుణ్ణి చూడడం లేదు, ఇంకోటి ఏం లేదు, దానికి సంబంధం లేదు అసలు. ఒక పని చేశారు అంటే అది అది ఆత్మకి సంబంధించని పని చేస్తున్నట్టు. ఇప్పుడు వేదశాస్త్రాల చేత, స్మృతుల చేత మనకి ఉపదేశించబడేటండి ఇవన్నీ కూడా ఏ కర్మలు అయితే ఉన్నాయో అవన్నీ ఎవరికి ఉపదేశించినట్టేయా? యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే, ఏ పనులు, ఏ కర్మలు వేదశాస్త్రము చేత విధించబడ్డాయో, ఉదయమే ప్రాతకాలమే లేవాలి, మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లి దేవుడిగా చూడు, తండ్రిని దేవుడిగా చూడు, సత్యం వద, ధర్మం చేయాలి, ఇవన్నీ ఈ రకాల ధర్మాలని ఏవైతే, ఆ ధర్మం అంటే ఆచరణ, ధర్మం ఎప్పుడు ఆచరణ ప్రధానమైనటువంటిది. ఈ కర్మలని ఎవరికయ్యా? తాని అవిదుష విహితాని, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళకి విధించబడ్డాయి. ఇప్పుడు మనం చేసుకునేటువంటి సబ్జెక్ట్ అంతా కూడా వేదశాస్త్రాల, ఈ భగవద్గీతలో చదువుకునే విజ్ఞానం అంతా కూడా
ఈ వేళ ఎవరికి చెప్పబడుతున్నాయా? ఆత్మజ్ఞానం ఇంకా రానటువంటి వాళ్ళకి. అవిదుష, విద్వాన్ అంటే ఆత్మజ్ఞానం కలవాడు. అవిదుష ఇంకా ఆత్మజ్ఞానం కానటువంటి వాడి వాళ్ళకి విహితాని, వాళ్ళకి నిర్ణయించబడ్డాయ్యా. ఇది భగవత నిశ్చయ అవగమ్యతే. ఇది భగవంతుడి యొక్క నిశ్చయము అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పేటటువంటి సూక్తులన్నీ కూడా ఇలా చేయి, అలా చేయి, ఇవన్నీ ఎవరికంటే ఆత్మజ్ఞానం పొందేంత వరకు పొందడానికి సాధన చేద్దాం అనుకునేటటువంటి మనలాంటి అజ్ఞానులకి, అనుమానం లేకుండా అవిదుష అజ్ఞానులకి ఇవన్నీ విధించబడ్డాయి. జ్ఞాని అయిపోయాడు, వాడికి ఇంక విధించడం ఏంటి అసలు? ఇంకా వాడికి ప్రమేయం లేదు అని ఈ రకంగా ఇక్కడ ఈ భాగం ఇంతవరకు తీసుకొచ్చారండి. ఇంక దీని తర్వాత అప్పుడు వదిలిపెట్టలేదండి ఆ పూర్వపక్షి. ఈయన చెప్పదలు పాపం చాలా ఓపికగా చెప్పుకొచ్చారు ఈ సిద్ధాంతి గారు. వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న లేవదీస్తాడండి. అది ఇప్పుడు నా ఉద్దేశంలో ఇక ఒక్క వాక్యం చెప్పుకుందామండి. ఇంకా అవ్వదండి, ఇంకో క్లాస్ ఉంది మనకి. చెప్పు, ఇంకా ఇంకో 4 పేజీలు ఉందమ్మా ఈ చర్చ. నన్ను చెప్తా, ఒక్క వాక్యం చెప్తాను. నన్ను విద్యాపి అవిదుష ఏవ విధీయతే విదిత విద్యస్య పిష్టపేషణవతు విద్యా విధాన ఆనర్థక్యాత్. ఏమయ్యా, విద్య కూడా అజ్ఞానులకే విధించబడుతుంది. తెలుసున్నటువంటి వాడికి చెప్పడం అనేది అది వేస్ట్ కదా. విదిత విద్యస్య, ఇప్పుడు వాడు ఓ సబ్జెక్ట్లో పిహెచ్డీ చేసేసాడండి, వాడిని కూర్చోబెట్టి నీ వాళ్ళు నేర్పుతానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. లేదా ఏబీసీ నేర్పుతా అన్నాం అనుకోండి, ఇంగ్లీష్లో పిహెచ్డీ చేసేసినటువంటి వాడికి వచ్చినది అది నువ్వు చెప్పడం ఏంటి అసలు? దాన్ని ఏమంటారంటే పిష్టపేషణ. ఇది మామూలు పిష్టపేషణ అనేది చాలా చక్కటి సంస్కృతంలో ఇది సామెత లాంటిదండి, ఇడియం. పిండి ఎలా తయారవుతుందండి? బాగా దంచి దాన్ని మెత్తగా చేసేస్తే పిండి అంటాం. దాన్ని మళ్ళీ ఇంకా దంచుతానంటే అది పిండి అయిపోయింది కదయ్యా. అయిపోయిన పిండిని మళ్ళీ ఇంకా పిండి ఏం చేస్తావు నువ్వు? ధాన్యం నుంచి పొట్టు తీసేసే బియ్యం నూకలు నుంచి పిండి, అది మామూలు పద్ధతి. అది పిండి అయిపోయిందని మళ్ళీ అయిపోయిన పిండిని మళ్ళీ నేను పిండి చేస్తానంటే ఎవడైనా బయలుదేరితే ఎలా ఉందో అలాగా ఈ జ్ఞాని అనేటటువంటి వాడికి మళ్ళీ చెప్తాను నేను అని అంటే అంత హాస్యాస్పదంగా ఉందయ్యా నువ్వు చెప్పిన వాక్యం. ఇంత చెప్పిన ఆయన బాబా అంత కంఠశోష పెట్టి చెప్తే సిద్ధాంతి గారు ఈయనేమంటే ఆ తెలిసిన వాడికి చెప్పినట్టు చెప్తున్నావు ఆ వాక్యం అంతాను. తెలియని వాడికి కదా చెప్పవలసింది. నన్ను విద్యాపి అవిదుష ఏవ విధీయతే. అజ్ఞానులకి, అవిదుష అంటే అజ్ఞానం చెప్పుకున్నాను సింపుల్గా చెప్పడానికి. అజ్ఞానులు అయినటువంటి వాళ్ళు విధించబడతాయి విద్యలన్నీ కూడాను. తెలిసినటువంటి విద్యలు ఏమిటి వాడికి అన్నీ వస్తుంది వాడికి. ఇంకేంటంటే అప్పుడు వాడికి తెలిసినటువంటి వాడి పాఠం చెప్పడం విద్యా విధాన అనర్థక్యాది. అనర్థం అయ్యేది. అనర్థం అంటే నా ప్లస్ అర్థం, అర్ధరహితం. సబ్జెక్టు వచ్చేసినటువంటి వాడు సబ్జెక్ట్ A+ మ్యాథ్స్లో పిహెచ్డీ చేసినటువంటి A+B² చెప్తానంటే ఎలాంటిది? ఆ సబ్జెక్టు వచ్చేసినటువంటి వాడికి ఆ చెప్పడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది అనర్థం, అర్ధరహితమయ్యా. అత్ర అవిదుష కర్మాణి విధీయంతే నా విదుష ఇది విశేష నా ఉపపద్యతే. ఇక్కడ ఇప్పుడు ఈయన లేవదీసినట్టు ఈ కర్మలు ఇందాక నువ్వు చెప్పినటువంటిది ఆ హంతి హనతే అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి గురించి ఏం చెప్తున్నారంటే ఇవి అజ్ఞానుడికి అనే మాట అన్నాడు ఆయన? అనలేదు. జ్ఞానుడికి అనే మాట అన్నాడా? ఆయన ఆత్మకి అని అన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ అజ్ఞానులకి చెబుతున్నాము విద్వాంసులకు కాదు అనే మాట అక్కడ లేదు కదా. నా అని అంటే కాదేను అన్నమాట కాదు అంటే ఏంటంటే నువ్వు చెప్పింది సరిగ్గా చెప్పలేదు అని తెలిసాడండి. ఇంత చెప్పేదానికి అది నువ్వు సరిగ్గా చెప్పలేదయ్యా అని చెప్పి అది అజ్ఞానులు చెప్తున్నాను ఆ మాట అన్నాడా? విద్వాంసుడైనటువంటి వాడు చంపడం ఏంటి, చావడం ఏంటి ఇలాంటి మాట్లాడినాడు. విద్వాంసుడైనటువంటి వాడు తెలుసును కదా, వాడిది చేస్తాడు. ఆ చంపడం చావడం అనే విషయాలను కూడా మాలా అజ్ఞానులు చెప్పాలి నువ్వు. అలాంటి మాట బాగాలేదు అంటూ అనేదానికి నా కాదయ్యా నువ్వు చెప్పి ఇలా నువ్వు అన్న మాట కరెక్ట్ కాదు అని చెప్పి అనుష్ఠేయస్య భావ అభావ విశేష ఉపపత్తే. ఇక్కడ ఒక పని అంటే ఎంత లోతు పెడుతున్నారు చూడండి. అనుష్ఠేయస్య వాడి జ్ఞానైనా కానీ అజ్ఞానైనా కానీ వాడికి భావ అభావ విశేష ఒక విషయంలో చేయవలసినటువంటి విషయంలో అది వాడి చేయడం అవసరమా అనవసరమా, అసలు చేయవలసింది ఉందా లేదా. అనుష్ఠేయము అంటే అనుష్ఠించవలసినది, భావము అంటే ఉండుట. అంటే అజ్ఞానం అయినటువంటి వాడికి చేయవలసింది ఉన్నది, విద్వాంసుడు ఈ ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు చేయవలసింది ఇంకేం లేదు అనేటటువంటి ఆ తేడా ఉంది కనుక
ఇక్కడ ఈ వాక్యం చెప్పడం అయిందే అని చెప్పి ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ ఈ వాక్యానికి మళ్ళీ వివరంగా చెప్పుకుంటూ వస్తారండి. ఇది మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాం. ఇది నేను యాక్చువల్లీ రేపు మనకి రెగ్యులర్ క్లాస్ ఉండాలి. నాకు వచ్చిన వార్త ఏంటంటే మళ్ళీ కంచి స్వాముల వారు హైదరాబాద్ మళ్ళీ ఇవాళ రాత్రికో రేపు ఉదయానికో వస్తున్నారట. వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వారు వచ్చిన తర్వాత నిర్ణయం అవుతుంది. నేను అక్కడ మళ్ళీ నేను వెళ్ళడం ఉంటుందా ఉండదా అని. ఒకవేళ వెళ్ళడం ఉంటే రేపు క్లాసు ఉండదండి, ఇంకో రోజు పెట్టుకుందాం. నేను ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం క్లాస్ మళ్ళీ ఉంటుంది. ఏ విషయం నేను పొద్దున 10కి ఆ ప్రాంతంలో తెలుస్తుంది నాకు. అది అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. రేపు క్లాస్ ఉంటే 10కి మెసేజ్ వస్తుంది, క్లాసు లేకపోయినా మెసేజ్ రాదు. ఏమండి, అలా పెట్టుకుందాం. ఇక్కడికి ఆపుకుందామండి పూట. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. నమస్కారం. గురుగారు చాలా బాగుందండి. ఇది చర్చ. అసలు బాగుంది ఇది అంటున్నారు. మీకు ఇప్పుడు ఏమై అర్థమైందో చెప్పండి మాకు. చాలా సంస్కృతం క్లాసెస్ అయిన తర్వాత పదాలను ఎట్లా విడదీయాలో అర్థమైందమ్మా ఇప్పుడు మాకు. అది చక్కటి మాట చెప్పారు సుబ్రహ్మణ్య గారు. చక్కటి మాట. పదాన్ని ఎట్లా విడదీసుకోవాలి, అది ఎంత ఎప్పుడు మాకు ఎట్లా అర్థమవుతుంది. పదం విడదీసుకోవడం వస్తే అర్థమవుతుంది, అర్థమైతే తర్వాత విశ్లేషణ తర్వాత వస్తుంది మాకు. అది అది కరెక్ట్. అంటే చక్కగా చెప్పారు. మనం చేసింది ఈ గత 5-6 నెలల్లో మనం చేసిన పరిశ్రమ ఏదైతే ఉందో సంస్కృతానికి, అది ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తాం అంటే దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, దీన్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తామో అది ఇది గురుగారు నేను ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పి అంజనా భావించకండి. అయ్యా సరదాగా మనం ఫ్రీగా క్లాస్ అయిపోయింది, ఫ్రీగా మాట్లాడుకుంటాం. అదే అంటే ఎందుకంటే ఇట్లా విడదీస్తే కరెక్ట్ కదా, ఈ పదం అర్థం చేస్తే ఇక్కడ ఈ పదం వస్తుంది, ఈ పదం అర్థం ఇది, ఈ పదం అర్థం డైవర్ట్ అయిపోతుంది నా మైండ్ కొంత అటు ఇటు. చూడండి, బుద్ధి వృత్తి అవివేకాలు, బుద్ధి వృత్తి అక్కడ యనాదేశం మనం ఉంది, అకారం ఉందని చెప్తే అవివేకం వస్తుంది. అయితే బుద్ధి వృత్యా వివేకం అనుకుంటాం. వివేకం అనే పదం వచ్చిందా వివేకం అనుకుంటాం. అవివేకం అనే మాట మనకి తెలియాలంటే అక్కడ సంధి విడదీస్తే తప్ప తెలియదు మనకి. సంధి విడదీస్తే అర్థమవుతుంది గురుగారు. అది సంస్కృతం వస్తున్న మాట నాకు కూడా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అది అది చెప్పు సత్యనారాయణ. ఇక్కడ మనకి 3 విషయాల్లో క్లారిటీ రావాల్సిన అవసరం కనపడి నేను కూడా నిన్న 2-3 సార్లు చదివాను. ఒకటి ఏంటంటే అసలు చంపినవాడు చంపినట్టు కాదు, చావనివాడు చావనట్టు కాదు అన్నదానికి ఏమిటంటే సింపుల్గా నాకు బాగా బాగా మదించగా, జీవాత్మ భావం ఉన్నవాడికి అది ఓ క్రియకి వాడు కర్త భోక్త అవుతాడు. ప్రత్యేగాత్మ ఆత్మభావం ఉన్నవాడికి వాడు చంపడం కాదు, చావడం కాదని ఒకే ఆభాసగా ఉంటాడని. పోతే ఇంకోటి మనకి క్లారిటీ, స్తంభాన్ని చూసే రాయి పత్రం అంటూ రాయి చెప్పారు చూసారా, వాడు ఏమంటున్నాడు, ఆత్మ నిష్క్రియం కాబట్టి నువ్వు జ్ఞాని నిష్క్రియుడు ఎలా అవుతాడు అని అడిగాడు. అంటే అప్పుడు అన్నాడు ఆయన, విదుష అన్నవాడికి మనకి అక్కడ పదం వాడాడు ఆయన, విదుష అన్నప్పుడు విత్ అనే ధాతువుకి నేను 2-3 సార్లు దాన్ని స్టడీ చేస్తే వినబడుతోందండి. ఏంటంటే దానికిను ఎలా సమన్వయం చేశాడని చూస్తే అక్కడ విద్ అనే ధాతువుకి వీడియో అని లాటిన్ వర్డ్ దగ్గరగా ఉంటుంది. వీడియో అంటే విత్ అంటే తెలుసుకోవడం కాదు, జ్ఞానం కాదు అక్కడ, అది అనుభవ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. మామూలుగా వినడం వేరు, విన్నవాడికి నీవు స్థాయిగా స్థాణువుగా స్తంభంలాగా అనుకోవడం వేరు. ఎప్పుడైతే వీడికి అనుభవ జ్ఞానం ఉందో అప్పుడు వాడికి ఏమవుతుందంటే అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. అంచేత తన స్వరూపమే అని ఎప్పుడు వాడు గుర్తించగలుగుతాడు. ఎప్పుడైతే అది గుర్తించాడో అపరోక్షం అయ్యి, అది నేనే కదా, ఏ పని చేసినా చేయని వాడనే అవిక్రియంగా దర్శించగలడు అనే విషయాన్ని నిన్న కొంచెం దీనికోసం చూశాను. ఇది నాకు అసలు ముందర వంటపట్టలే. ఓహో, ఆ లెవెల్కి కొంత క్లారిటీ కనిపించింది. సరే, తర్వాత మీరు అలాగే చూద్దాం. సరే అయితే మరి అయ్యే మళ్ళీ తర్వాత మళ్ళీ క్లాస్ ఉంది, మరి ఇక్కడికి ఆపుకుందామండి. ఏంటి మ్యాథ్స్ అండి క్లాస్? మళ్ళీ లెక్కలు సడన్ గా సబ్జెక్ట్ మారిపోతాం. సరే ఉంటానండి మరి. నమస్కారం, ధన్యవాదాలు అందరికీ. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్తే గురుగారు.